హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. దివ్యాంగులు మరియు మెడికల్ సర్టిఫికేట్ బాధితులకు సంబంధించి ఏపీ ప్రభుత్వము నోటీసులైతే జారీ చేసి కొంతమంది సదరం సర్టిఫికేట్లను రద్దు చేస్తూ మరియు తాత్కాలికంగా ఇచ్చినటువంటి నోటీసులకు అప్పీల్ చేసుకోమని చెప్పి అప్డేట్స్ రూపంలో అయితే వివరాలను అందిస్తూనే ఉందన్నమాట. తాజాగా ఒక సమాచారం అయితే వచ్చిందండి. ఈ కేటగిరీలో ఉన్నటువంటి పింఛన్లకు నోటీసులు కనుక అందినట్లయితే వాటిని రద్దు చేయబోతున్నామని చెప్పి సమాచారం అన్నమాట. అదే విధంగా ఈ యొక్క పెన్షన్ అనేది మీకు అంటే నోటీస్ అనేది వచ్చి రద్దు చేస్తున్నట్లు గనక వచ్చినట్లయితే, లేదా మీ యొక్క సదరం సర్టిఫికేటు టెంపరరీ కింద వచ్చి నోటీస్ గనక అందుకొని గనుక ఉండినట్లయితే మీరు అప్పీల్ అయితే చేసుకోవచ్చు. ఆ అప్పీల్ ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎవరికి ముందుగా ఈ యొక్క నోటీసులనేటివి రద్దు చేయబోతున్నారనేది క్లియర్‌గా అయితే చెప్తానండి. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా మీరు ఈ ఇన్ఫర్మేషన్‌ని లైక్ చేసి, ఈ కేటగిరీలో గనుక మీకు నోటీస్ గనుక అందినటువంటి వాళ్ళు ఎవరైనా తెలిసినట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. దీన్ని నేను ఒక చిన్న పీడీఎఫ్ రూపంలో అయితే రెడీ చేశాను. దాన్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పింఛన్దారులకు జారీ చేసిన నోటీసులు నిలిపివేత అనమాట. అసలు ఏంటి ఇది అనేది చూద్దామండి. ఒకసారి చూసుకున్నట్లయితే ఆరోగ్య దివ్యాంగుల కేటగిరీ పింఛన్ల తనిఖీలో అనర్హులుగా గుర్తించినటువంటి మానసిక వైకల్యం ఉన్న 18 ఏళ్ల లోపు వారికి అంటే చిన్నపిల్లలన్నమాట. ఇక్కడ ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి నోటీసులు జారీ అయినట్లయితే వాటిని రద్దు చేస్తున్నట్లు అంటే వాటిని నిలిపివేస్తున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులైతే తెలియజేశారనమాట. అంటే సెర్ఫ్ అధికారులైతే చెప్పారు. 18 ఏళ్ల లోపు మానసిక వైకల్యం మెంటల్లీ ఇల్‌నెస్ కలిగినటువంటి వాళ్ళు సదరం సర్టిఫికేట్‌లో మెంటల్లీ ఇల్‌నెస్ అనేటువంటి కేటగిరీకి సంబంధించి పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఈ నోటీసులు గనుక వచ్చినట్లయితే వాటిని నిలిపివేస్తున్నారనమాట. కేంద్రం చట్టం ప్రకారము 18 ఏళ్ల లోపు చిన్నారులకు మానసిక వైకల్యానికి శాశ్వత సదరం ధ్రువపత్రాలు జారీ చేయకూడదు. అంటే పర్మనెంట్ ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వకూడదనమాట వాళ్ళకి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే 40% కంటే వైకల్యం ఎక్కువగా ఉండినట్లయితే ఈ యొక్క మెంటల్లీ ఇల్‌నెస్ అనేది వాళ్ళకి 40% కంటే ఎక్కువగా కలిగినట్లయితే వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే 40% కంటే తక్కువగా ఉంది. వీళ్ళు టెంపరరీ సదరం సర్టిఫికేట్ కలిగి ఉన్నారు అనేది మాత్రం ఇక్కడ నోటీస్ అనేది రావడం జరిగిందనమాట. అంటే 40% కంటే తక్కువగా ఉంది కాబట్టి పెన్షన్ రద్దు చేస్తున్నామని చెప్పి నోటీస్ అనేది అందించారనమాట. ఇలా అందించినటువంటి వివరాలన్నీ కూడా లెక్కకు తీసి అధికారులు ప్రభుత్వానికైతే పంపించారనమాట. మరో 2 రోజుల్లో వీరందరి నోటీసులనేటివి రద్దు చేయబడతాయన్నమాట. అంటే ఎవరికైతే నోటీసులనేటివి వచ్చి ఉంటాయో వాటిని రద్దు చేయబడతాయి. అలానే వీరికి పెన్షన్ పంపిణీకి సంబంధించి కూడా మరో 2 రోజుల్లో అప్డేట్ అనేది విడుదల కానున్నట్లు సమాచారం అయితే అందించారనమాట. కాబట్టి మెంటల్లీ ఇల్‌నెస్ అనేది కలిగినటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారు పెన్షన్ పోయినట్టు గనక నోటీస్ గనక అందుకున్నట్లయితే వారికి సంబంధించి ఈ యొక్క అప్డేట్ అనేది ఉపయోగపడుతుంది. వారికి ఈ యొక్క రద్దు కాబడినటువంటి నోటీస్ అనేది గనక తీసుకున్న గనక ఉన్నట్లయితే వారికి సంబంధించి అయితే ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పెన్షన్‌ని కొనసాగింపు జరిగే విధంగా అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఓకేనా? ఒకవేళ మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది టెంపరరీ కింద వచ్చి లేదా మీ యొక్క వైకల్యం అనేది 40% కంటే తక్కువగా ఉందని చెప్పి నోటీస్ అనేది తీసుకొని మీరు పెన్షన్ పోయినట్లు అందినటువంటి నోటీస్ గనక మీ దగ్గర ఉండినట్లయితే మీరు అప్పీల్ అనేది చేసుకోవచ్చు. ప్రభుత్వమే చెప్పింది అప్పీల్ చేసుకోమని. ఆ అప్పీల్ ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తానండి. యాక్చువల్‌గా నేను ఒక 2 డేస్ బ్యాక్ అయితే ఈ యొక్క అప్పీల్ చేయాల్సినటువంటి వివరాలైతే తెలియజేశాను. అందులో ఒక వివరాన్ని మాత్రం తప్పు చెప్పాననమాట. అది ఏంటంటే మెడికల్ సర్టిఫికేట్ అవసరం అని చెప్పాను. అది అవసరం అయితే లేదండి. ఈ వీడియోలో మాత్రం అప్డేట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్‌ని తీసుకొచ్చాననమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పులతో నోటీసు పొందినటువంటి వాళ్ళు ఏదైనా అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే ఎంపీడీఓ కార్యాలయంలో దిగువ తెలిపినటువంటి డాక్యుమెంట్స్ అందించి అప్పీల్ అయితే చేసుకోవచ్చనమాట. అంటే మీ యొక్క పెన్షన్ పోయినా లేదా మీ యొక్క పెన్షన్ రకం మారిపోయినట్లయితే అంటే మీకు రూ. 15,000 పెన్షన్ వస్తున్నట్లయితే రూ. 6,000కి మార్చినట్లయితే అదేవిధంగా రూ. 6,000 వస్తున్నటువంటి పెన్షన్‌ని రూ. 4,000కి మార్చినట్లయితే మీరు అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ కోరుతూ ఒక అర్జీ అయితే ఇవ్వాలి. ఈ యొక్క అర్జీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చున్నాననమాట. దాన్ని ఫిల్ చేసి అయితే ఇవ్వండి. అదేవిధంగా ఆధార్ కార్డ్ జెరాక్స్ ఎవరిదైతే పెన్షన్ అనేది పొందుతున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ జెరాక్సు, పెన్షన్ రద్దు, పెన్షన్ మార్పు కోసం నోటీస్ అనేది అందుంటది కదా మీకు. ఆ నోటీసు అదేవిధంగా సదరం సర్టిఫికేట్ పాతది, అదేవిధంగా సదరం సర్టిఫికేట్ కొత్తది. కొత్తది ఎలా వస్తుందంటే మీ యొక్క సదరం యొక్క పర్సెంటేజ్ అనేది తక్కువగా ఉన్నట్లు అదేవిధంగా టెంపరరీ అని వచ్చుంటదనమాట కొత్తది.
సో, అదేవిధంగా సదరం సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తున్నట్టు కూడా మీకు కొత్తగా ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది వచ్చుంటుందనమాట. అదే విధంగా మీ దగ్గర పాతదుంటది గదా! అది గూడా ఉండాలనమాట. సో, అలాగే పెన్షన్‌దారుకి సంబంధించిన ఏవైనా హాస్పిటల్ చికిత్స పొంది మరియు పొందుతున్నటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇవ్వాలని చెప్తున్నారు. సో, దీన్ని నేను ఎలా కన్సిడర్ చేశానంటే మెడికల్ సర్టిఫికేట్ అని కన్సిడర్ చేసి ఒక 2 డేస్ బ్యాక్ వీడియో అయితే చేశాను. అది నాకు తప్పు అనిపించిందనమాట. కాకపోతే మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు అనే దానికి సంబంధించి ప్రూఫ్ కింద డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అంటే ఈ యొక్క బిల్స్ గానివ్వండి, అదేవిధంగా అపాయింట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి గదా! అవి ఏవైనా పెడితే సరిపోతుందనమాట. అప్పీల్ చేసుకున్న వారికి ఎంపీడీఓ గారి లాగిన్ నుంచి మరొక రీఅసెస్‌మెంట్ నోటీస్ జారీ చేస్తారు. పింఛన్దారులు మరొకసారి రీఅసెస్‌మెంట్‌కి హాజరు కావాల్సైతే ఉంటుందని చెప్తున్నారు. ఈ రీఅసెస్‌మెంట్ అనేది నోటీస్ రూపంలో మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకైతే వస్తుంది. మీరు ఇంతకుముందు ఒక 3 మంత్స్ బ్యాక్ వెళ్లారు గదా! రీఅసెస్‌మెంట్‌కి సేమ్ అదే విధంగా మళ్ళీ వెళ్ళాల్సైతే ఉంటుందనమాట. అప్పీల్ కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంపీడీఓ గారి ద్వారా రీఅసెస్‌మెంట్‌కు వెళ్ళమని నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్దేశించినటువంటి హాస్పిటల్‌కు వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే చెప్తున్నాననమాట నేను గూడా. అప్పీల్ చేయాలంటే మీరు హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్టు డైరెక్ట్‌గా ఎంపీడీఓ ఆఫీస్‌కైతే వెళ్ళండి. ఇక్కడ తెలిపినటువంటి ప్రతి డాక్యుమెంట్ గూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సో, ఎంపీడీఓ గారు రీఅసెస్‌మెంట్‌కి వీళ్ళని పంపించండి అని జెప్పి మీకు ఒక నోటీస్ అనేది పంపిస్తారనమాట. హాస్పిటల్ ఎక్కడ, ఏంటి అనే వివరాలు ఆ నోటీస్‌లో అయితే ఉంటాయి. సో, మీరు అన్నీ గూడా మళ్ళీ డాక్యుమెంట్స్ అన్నీ గూడా తీసుకొని వెళ్లి రీఅసెస్‌మెంట్‌లో పాల్గొని మీ యొక్క పెన్షన్‌ని నిలుపుకోవచ్చనమాట. సో, ఈ విధంగా మనకు పెన్షన్స్‌కి సంబంధించి అప్పీల్ చేయాలంటే ఏమేమి కావాలనేది చెప్పాను. అదేవిధంగా కొంతమందికి ఓకేనా. సో, మానసిక వైకల్యం కలిగినటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పెన్షన్ పోయినట్లు లేదా వారి యొక్క పెన్షన్ రద్దయినట్లు నోటిఫికేషన్ అంటే నోటీస్ గనుక అందినట్లయితే సో, వారికి సంబంధించి మరో 2 రోజుల్లో కొత్త అప్‌డేట్ అనేది రాబోతుంది. ఆ నోటీస్ అనేది క్యాన్సిల్ చేసేస్తూ మీ యొక్క పెన్షన్ యాజ్ ఇట్ ఈస్‌గా కొనసాగిస్తూ ఒక నోటీస్ అనేది రాబోతుందనమాట. సో, ఈ విధంగా అయితే సమాచారం అయితే ఉందండి పెన్షన్‌కి సంబంధించి. మీకు ఇందులో ఉన్నటువంటి వివరాలు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ యొక్క సమాచారం ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్‌డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, అలానే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి మీ నుంచి. నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను లైక్స్. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.